హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అలెక్కే ఆదిత్య చెంప పగలగొట్టిన ఆనంది ఇద్దరు చెంపలు పగలగొట్టి వార్నింగ్ ఇచ్చి ఆనంది అయితే అలెక్యని బయటకు పొమ్మంటుంది. ఏం జరిగింది ఏంటనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే గొడవటి సావిత్రి బ్లాగ్స్లో అయితే ఈరోజు నేను ఒక టెంపుల్ అయితే విజిట్ చేశాను. ఆ టెంపుల్ అయితే చాలా విశిష్టమైన టెంపుల్ అనమాట, చాలా స్పెషల్ ఉంది. అందులో వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట, బాపట్ల జిల్లాలో అయితే ఉంటుంది, అద్దెకి పక్కనే ఉంటుంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం తమ్నైల్లో చూశారు కదా, ఇద్దరు చెంపలు పగలు కొట్టడంతో ఆదిత్య అయితే చాలా కోపంగా రగిలిపోతూ ఉంటారు. ఇంకా చాలా ఆదిత్య గారు, మీరు నా ముందే మీరు ఇలా క్లోజ్గా ఉండటం నాకు నచ్చలేదని ఆనంది అయితే మొదటిసారి ఆదిత్యకి ఎదురు తిరుగుతూ ఉంటుంది. అసలు ఏం జరిగింది ఏంటనేది ఇప్పుడు ఈ వీడియో చూద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా ఆనంది ఆదిత్య ఇద్దరు అయితే ఒకరికొకరు చాలా ఇష్టపడి ఒకరి మనసులో ఒకరు తెలుసుకొని దగ్గర అయ్యేటైనా అలెక్కి అయితే ఎంట్రీ ఇస్తుంది కదా. ఇంకా అలెక్కి ఎంట్రీ ఇవ్వడంతో కథ అయితే అటు ఇటుగా మారిపోయింది. ఆదిత్య అయితే అలెక్యకి దగ్గరుండి ప్రేమగా భోజనం వడ్డిస్తూ ఉండగా ఆనంది అయితే వాళ్ళిద్దరిని చూసి చాలా బాధపడుతూ ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోతున్న ఆనందిని అయితే చూసి అలెక్య చిటికలు వేసి హలో మేడం అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇంకా ఆనంది వెనక్కి తిరిగి చూడగానే అలెక్య అయితే చూసావా, నీ అనుకున్న నీ భర్తని నాకెళ్ళి ఎలా తిప్పుకున్నానో అని చెప్పేసి అలెక్య అంటూ ఉంటుంది. ఆ మాటకైతే చాలా కోపంతో అలెక్య చెంప పగలు కొడుతూ ఉంటుంది. ఆనంది చెంప పగలు కొట్టడంతో ఎంత ధైర్యం, నువ్వు నన్నే కొడతావా, నా మీద చేయేస్తావా అని చెప్పేసి కోపంగా రగిలిపోతూ ఉంటుంది అలెక్య. ఏంటి, నా ముగ్గురితో నువ్వంత క్లోజ్గా ఉండి నాకు వార్నింగ్ ఇస్తున్నావు, అయినా కానీ చూస్తూ ఉండు, 10 రోజుల్లో నీ గుట్టేంటో బయట పెట్టేసి నిన్ను బయటికి నెట్టయిపోతే నా పేరు ఆనందే కాదు, బస్సులో పెరిగిన ఆనంది ప్రతాపం ఏంటో చూస్తావు కదా అని చెప్పేసి ఇంకా అలెక్యతో అంటూ ఉంటుంది. అలెక్యతో అనడంతో ఆదిత్య మాటలన్నీ విని ఆనంది అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. గట్టిగా అరవడంతో ఆనంది అయితే ఆదిత్య గారు అది కాదండి అంటే ఇంకా చాలు ఆనంది, ఇంకా ఆపు, నువ్వు ఏం మాట్లాడినా నేను విన్నాను, నువ్వు మాట్లాడి నేను విన్నాను, అయినా కానీ కొంచెమైనా బుద్ధి ఉండాలి, అలెక్యని అంటానికి నువ్వెవరివి అనగానే ఆదిత్య గారు అని ఆనంది అంటూ ఉంటుంది. ఆదిత్య గారు కాదు, ఆదిత్య అలెక్య ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. ఆదిత్య గారు, మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు, ఇన్ని రోజులు మీకు ఇచ్చిన గౌరవం అంతా నిజంగానే పోతుంది అని చెప్పి అనగానే అసలు నిన్ను గౌరవం ఇవ్వమని ఎవరు చెప్పారు, ఎప్పుడైతే నువ్వు శ్రీను చేత అలెక్య మెల్ల తాళి కట్టించావో అప్పుడే నీ మీద నాకు గౌరవం పోయింది, నీ మీద నాకు ప్రేమ పోయింది, అలెక్య ఎంత బాధపడిందో ఆ బాధను నా కళ్ళతో నేను చూశాను అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటాడు. ఆదిత్య అన్న మాటలకి ఆనందికి అయితే చాలా కోపం వస్తూ ఉంటుంది. కోపం రావటంతో అలెక్య అయితే చూసావు కదా నా ఆదిత్య ఏమన్నాడో, నా ఆదిత్యకి ఇష్టం లేని పని ఏది నువ్వు చేసినా నా ఆదిత్య అయితే నిన్ను ఇంట్లో ఉంచడు కదా, బయటకు కూడా పంపిస్తాడు అనగానే ఆదిత్య ముందే మరొక చెంప పగలు కొడుతుంది అలెక్యది. ఆనంది, మరోసారి నా అలెక్య మీద చెయ్యి వేసావంటే అని ఆదిత్య అయితే చాలా కోపంగా ఆనందికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఆనందికి వార్నింగ్ ఇవ్వడంతో ఆనంది అయితే ఇంకా చాలా కోపంగా ఆదిత్య చెంప మీద కూడా ఒక్కటి వేస్తూ ఉంటుంది. చూడండి, నేను చెప్పిన మీరు చెప్పే మాటలకి నేను తలంచాలా, అయినా కానీ మీకు కొంచెమైనా ఆలోచన ఉండాలి. పెళ్ళైన నన్ను నా మాంగళ్య దాపత్యాన్ని వద్దనుకొని ఇదిగో చూడండి, మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన అలెక్యతో మీరు చక్కగా కూర్చొని సరసాలాడుతూ భోజనం తింటున్నారు చూడండి, అప్పుడే నాకు చాలా కోపం వచ్చింది, అయినా కానీ మీ అందరికి మీరే తెలుసుకుంటారా అని చెప్పేసి నేనేం మాట్లాడేది. చూసారా, ఈ అలెక్యను వెనకేసుకొని ఎప్పుడైతే నన్ను తప్పు పట్టారో అప్పుడే నాకు కోపం వచ్చింది మీ మీద, అందుకే ఈరోజు నేను మీ మీద చేయి చేసుకోవాల్సి వచ్చింది. అలెక్యని ఇప్పుడే మీ కళ్ళ ముందే ఇంట్లో నుంచి బయటకైతే నెట్టేస్తాను చూడండి అని చెప్పేసి అలెక్యనైతే బయటికి నెట్ అయిపోతుంది ఆనంది ఆగు, స్టాప్ ఇట్ అని ఆదిత్య అంటూ ఉంటాడు. ఆదిత్య గారు, మీరు ఏం చెప్పినా ఈసారి నేను వినేదే లేదు, ఇన్ని రోజులు మీకు గౌరవించి నేనైతే అలెక్యని ఏమనలేదు, నా సొంత తోపుట్టులాగా చూసుకున్నాను, కానీ తిని చేసిన పనికి ఈరోజు నాకైతే చాలా కోపంతో రగిలిపోతున్నాను అని చెప్పేసి ఇంకా ఆదిత్యతో ఆనంది అంటూ ఉంటుంది. చూడు ఆనంది, నువ్వు గనక అలెక్యని ఈ ఒక్క మాట అన్నా కానీ నేను ఊరుకునేదే లేదు అని ఆదిత్య అంటూ ఉంటాడు. చూడండి ఆదిత్య గారు, నువ్వు వద్దన్నా కాదన్నా నేను
అలేఖ్యని బయటికి నెట్టేయడం ఖాయమని అలేఖ్యని బయటికి నెట్టేయడంతో ఆదిత్య కోపం వచ్చి, ఏంటి చాలా ఎక్కువ చేస్తున్నావు, అయినా ఇంట్లో ఉండాల్సింది అలేఖ్య, నువ్వు కాదు, మర్యాదగా నువ్వు బయటికి నడువు అని ఆదిత్య అంటూ ఉంటాడు. ఆదిత్య గారు అని ఆనంది అంటూ ఉంటే, ఇంకా నీకు నాకు మధ్య ఎటువంటి సంబంధం లేదు,